అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 30%తో మధ్యంతర భృతి, 21,000 కోట్ల పెండింగ్ బిల్లులు, 17 నెలల పీఆర్సీ ఆలస్యానికి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్ అండి. ప్రభుత్వ ఉద్యోగులకు తొందరగా 30%తో మధ్యంతర భృతి అమలయ్యే విధంగా చూడాలని చెప్పేసి ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ముందుగా ఈ పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలతో పాటుగా 30%తో మధ్యంతర భృతి అమలు అవ్వాలని ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు ఆలస్యం చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామన్న మధ్యంతర భృతిని ఐఆర్ని ప్రకటించి జీవోని 117ను రద్దు చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు రఘునాథ్ రెడ్డి తదితరులు అయితే ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారండి. సో ఈ సమావేశంలో మాట్లాడుతూ మెరుగైన పీఆర్సీ ఇస్తామని మేనిఫెస్టోలో తెలిపారని, 12వ పీఆర్సీ అమలు చేయాల్సిన గడువు పూర్తయి ఇప్పటికే 17 నెలలు ఆలస్యమైందన్నారు. వెంటనే 30%తో మధ్యంతర భృతిని ప్రకటించి పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. అలాగే ఉపాధ్యాయ పెన్షన్లకు సంబంధించి చెల్లించాల్సిన ఆర్థిక బకాయిలు 21,000 కోట్ల వరకు పెండింగ్లో ఉన్నాయని, చెల్లింపులకు సంబంధించిన కార్యాచరణను వెంటనే ప్రకటించాలని ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేయడం జరిగిందండి. సో అలాగే కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు మెమో నెంబర్ 57 మేరకు 2003 డిఎస్సి ఉపాధ్యాయులకు పాత పెన్షన్ను వర్తింపజేయాల్సి ఉండగా ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుందన్నారు. అలాగే పురపాలక పాఠశాలలో ఎస్జిటి సమానమైన పోస్టులను వెంటనే ఉన్నతీకరించాలని కార్యక్రమంలో ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శులు తదితరులు అయితే పాల్గొనడం జరిగిందండి. సో ముఖ్యంగా ప్రభుత్వ ఉపాధ్యాయ పెన్షన్లకి సంబంధించి వారి యొక్క ఆర్థిక బిల్లులను అయితే చెల్లించాలండి. ఈ ఆర్థిక బిల్లులకి సంబంధించి 21,000 కోట్లు పెండింగ్లో ఉన్నాయండి. అలాగే 30%తో మధ్యంతర భృతిని ప్రకటించాలి. ఇప్పటికే ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయిపోతుంది. వరుసగా కేబినెట్ భేటీలు జరుగుతున్న ఈ ఉపాధ్యాయ వర్గాల వారికి మాత్రం ఎటువంటి అప్డేట్స్ కేబినెట్ భేటీలో ఇవ్వడం జరగట్లేదు. కాబట్టి ఈసారైనా ప్రకటన చేయాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు. 30%తో ఐఆర్ వెంటనే ప్రకటించాలి. సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ సంబంధించిన అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.